मोमिनों माहे रमजान आया, हर तरफ नूर ही नूर छाया। मोमिनों माहे रमजान आया, हो गया हम पे रहमत का साया। मोमिनों माहे रमजान ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్రమైన ఖురాన్ ఈద్ షరీఫ్ భూమిపై అవతరించిందని ముస్లింలు నమ్ముతారు. रहमते अजीम के मेहमान अस्सलाम. నా పేరు పి మస్తాన్ ఖాన్, తిరుపతి నగర మైనార్టీ సెల్ ఇన్ఛార్జి చైర్మన్ గా ఉంటున్నాను. నగర వాసులందరూ సుఖశాంతులతో ఉండాలని నేను నవరత్న షాప్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరినీ కోరుకుంటున్నాను, అల్లాను కోరుకుంటున్నాను. ఈ రంజాన్ శుభ సందర్భంగా రౌనక్ ఎంటర్ప్రైజెస్ వారి శుభాకాంక్షలు. మా వద్ద అన్ని ప్రముఖ బ్రాండెడ్ హోమ్ అప్లయన్సెస్ సరసమైన ధరలకు లభించును. రౌనక్ ఎంటర్ప్రైజెస్, చిన్న బజార్ వీధి, తిరుపతి. టుడే స్టైల్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు టుడే స్టైల్ వారి రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉంటూ రంజాన్ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ జరుపుకుంటున్నందుకు మా టుడే స్టైల్ తరపు నుంచి శుభాకాంక్షలు. భారతదేశపు అతిపెద్ద సిఏ విద్యాసంస్థ శ్రీ మేధావి తిరుపతి బ్రాంచ్ తిరుపతి ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా శ్రేయాభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రంజాన్ శుభ సందర్భంగా అల్లా దయ మనందరి మీద ఉండాలని, తన కారుణ్యాన్ని, తన దయను మనందరి మీద చూపాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. మొబైల్ హబ్ నందు అన్ని రకమైన కంపెనీ మొబైల్స్, యాక్సెసరీస్, స్పెట్స్, వ్యాలెట్స్, ఆల్ బ్రాండెడ్ యాక్సెసరీస్ లభించబడును. మా మొబైల్ హబ్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తిరుపతి పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. నా పేరు ఇస్మాయిల్, శ్రీ వెంకటేశ్వర ట్యాక్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు ఏఎంసీ తిరుచానూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు 10 రోజుల పాటు ఉపవాస దీక్షలు నిష్ఠతో చేసి మన సోదరులందరూ హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో ఎప్పుడు తిరుపతి పట్టణంలో ఉల్లాసంగా ప్రతి పండుగను కలిసి చేసుకుంటున్నాం.
అదేవిధంగా హిందూ ముస్లింలు కలిసి ఈ రంజాన్ మాసాన్ని అద్భుతంగా జరుపుకోవాలని ఆ అల్లా దయ ఎల్లవెల్ల సర్వ మానవాళిపైన ఉండాలని ఆశిస్తున్నాం. अनवार मुस्तफा का उजाला लिए हुए अनवार मुस्तफा ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక నెల రోజులుగా మేము ఒక్కపొద్దులున్నాము. రంజాన్ నెలలో ఉపవాసాలు చేస్తున్నాము. అల్లా దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. నబీ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించి ఆదరించిన ముస్లిం సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో ప్లాట్ను బుక్ చేసుకున్న కస్టమర్లకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇవ్వమని ఈ అవకాశాన్ని ముస్లిం సోదరీమణులందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం. మీ మస్తాన్, నబీ ఇన్ఫ్రా. రంజాన్ పండుగ సందర్భంగా మన ముస్లిం సోదరీమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఈ రోజున ఒక నెల రోజులుగా కూడా ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరీమణులంతా కూడా ఉపవాస దీక్షలో ఉండి ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంగా వారందరూ కూడా ఉపవాస దీక్ష విరమించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక సమానత్వము, ఒక ఐక్యత, అదేవిధంగా ఒక పేదరిక నిర్మూలన, అంటే పేదవాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఒక స్ఫూర్తితో తీసుకొని ఈ 30 రోజులుగా కూడా రంజాన్ మాస ఉపవాస దీక్ష చేకొని ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతతో, సోదర భావంతో, సమానత్వంతో, మరి దాతృత్వంతో, దానగుణంతో జీవించాలనే ఒక ఉద్దేశంతో ఆ స్ఫూర్తిని 30 రోజులుగా కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రోజున ఉపవాస దీక్ష విరమణతో వారందరూ కూడా సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఒక ఆదర్శ సమాజాన్ని నెలకొల్పడానికి ఏ కులమైనా ఏ మతమైనా కూడా ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ నెలంతా వారు ఉపవాసాలుండే ఈ విధానాన్ని వాళ్ళు రోజాగా పిలుచుకుంటారు. ఈ పవిత్రమైన రోజులు మసీదుల్లో ప్రార్థనలతో పవిత్రంగా గడుపుతారు. इनकी कदर करें, इनका एहतराम करें, इनके साथ ईद की खुशियों में अपने घर बना हुआ कुछ तोहफा भेजें ताकि आपस में मोहब्बत। अनवार मुस्तफा का उजाला लिए हुए अनवार मुस्तफा का उजाला लिए शाबनर में जाके मिट जाती है, खुल जाती है, खत्म हो जाती है। इसलिए मेरे दोस्तों, आज के ईद का यही पैगाम है कि हम मुत्तहिद होकर के चलें, हमारे से किसी को तकलीफ ना हो, तौबा और इस्तिग़फ़ार करें, नबी की जिंदगी हमारी जिंदगियों के अंदर लाएं। हर तरफ नूर ही नूर छाया, मोमिनो मांग रमजान आया, हो गया हम पे रहमत का। ఈ రోజు రంజాన్ సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద ఈద్గాలో వేలాదిగా ముస్లింలు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ రంజాన్ శుభ సందర్భంగా రౌనక్ ఎంటర్ప్రైజెస్ వారి శుభాకాంక్షలు. మా వద్ద
అన్ని ప్రముఖ బ్రాండెడ్ హోమ్ అప్లయన్సెస్ సరసమైన ధరలకు లభించును. రౌనక్ ఎంటర్ప్రైజెస్, చిన్న బజార్ వీధి, తిరుపతి. టుడే స్టైల్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు టుడే స్టైల్ వారి రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉంటూ రంజాన్ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ జరుపుకుంటున్నందుకు మా టుడే స్టైల్ తరపు నుంచి శుభాకాంక్షలు. మొబైల్ హబ్ నందు అన్ని రకమైన కంపెనీ మొబైల్స్, యాక్సెసరీస్, స్పెట్స్, వ్యాలెట్స్, ఆల్ బ్రాండెడ్ యాక్సెసరీస్ లభించబడును. మా మొబైల్ హబ్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తిరుపతి పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. భారతదేశపు అతిపెద్ద సిఏ విద్యాసంస్థ శ్రీ మేధావి తిరుపతి బ్రాంచ్ తిరుపతి ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రంజాన్ శుభ సందర్భంగా అల్లా దయ మనందరి మీద ఉండాలని, తన కారుణ్యాన్ని, తన దయను మనందరి మీద చూపాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. నా పేరు ఇస్మాయిల్, శ్రీ వెంకటేశ్వర ట్యాక్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు ఏఎంసి తిరుచానూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు 10 రోజుల పాటు ఉపవాస దీక్షలు నిష్ఠతో చేసి మన సోదరులందరూ హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో ఎప్పుడు తిరుపతి పట్టణంలో ఉల్లాసంగా ప్రతి పండుగను కలిసి చేసుకుంటున్నాం. అదేవిధంగా హిందూ ముస్లింలు కలిసి ఈ రంజాన్ మాసాన్ని అద్భుతంగా జరుపుకోవాలని, ఆ అల్లా దయ ఎల్లవెల్ల సర్వ మానవాళిపైన ఉండాలని ఆశిస్తున్నాం. ఒక మాసం పాటు ఉపవాసాలు చేసి దీక్షలు చేసి ఈ పవిత్రమైన దినానికి ఉన్న ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈ ప్రత్యేకమైన రంజాన్ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు యావత్ ప్రపంచంలోని మైనారిటీ సోదరులకు, భారతదేశంలోని మైనారిటీ సోదరులకు, ప్రత్యేకించి మా ఆంధ్రప్రదేశ్లో ఉండే మైనారిటీ సోదరులకు హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భారత రాష్ట్రంలో ఏ కులానికి చెందిన ప్రతి పౌరుడికి సమానమైన హక్కు ఉంటుంది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా చెప్పినట్టుగా ముస్లిం మైనారిటీలకు కావాల్సిన చట్టబద్ధతను అమలు చేసుకొని విద్యారంగ అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక వృత్తు జూనియర్ కళాశాల, అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక వృత్తు విశ్వవిద్యాలయం కూడా తీసుకొని వచ్చి విద్య సర్వ సంపదలకు మూలం కాబట్టి ఆ విద్య ద్వారా మీరు అన్ని అభివృద్ధులు సాధించి సర్వమత సహనానికి మీరు సర్వమత సహనానికి మీరు చేయూతనివ్వాలని, దేశ అభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరుకుంటూ रमजान आया हो गया हम पे रहमत का साया. ఈ మాసమంతా ఉపవాస దీక్షలు తెల్లవారుజామున సహర్తో మొదలై సాయంత్రం ఇఫ్తార్ విందులతో జరుపుకుంటారు. కఠినమైన ఉపవాస దీక్షలు, అల్లా ధ్యానంతో గడిపిన ఈ రంజాన్ మాసం ఈ రోజు రంజాన్ పండుగతో ముగిసింది.
अस्सलाम। क्यों ना तुझे सलाम करे अर्श और ज़मीन, क्यों ना तुझे सलाम करे अर्श और ज़मीन, तेरे सबब से सजदों में झुकने लगी जबीन, झुकने लगी जबीन। రంజాన్ సందర్భంగా వారి వారి ఆర్థిక స్థాయిని బట్టి ప్రతి ముస్లిం సోదరుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ దానాలను ఫిత్రాగా వ్యవహరిస్తారు. ఎవరి స్తోమతను బట్టి వారు ఫిత్రా ఇవ్వాల్సి ఉందని, ప్రతి ముస్లిం లేని వారికి ఈ రోజు దాన ధర్మం చేయాలని పవిత్ర ఖురాన్ గ్రంథం చెప్తోంది. అందుకే రంజాన్ పండుగను ఈద్ వ్యాప్తంగా జరుగుతున్న రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిత్యం కూడా ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో కూడా షాదీ ఖానాల నిర్మాణం కానీ, అదేవిధంగా ఏదైతే ముస్లింలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల ఆధునికీకరణ కానీ, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి ఏదైతే అన్యాక్రాంతమైన స్థలాల విషయంలో కానీ అన్నింటిలో కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా ముస్లిం బోర్డు ఒకటి ఏర్పాటు చేసి గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులందరికీ కూడా ప్రభుత్వ పరంగా కూడా రాబోయే రోజుల్లో క్యాబినెట్లే కూడా ముస్లింల తరఫున ఒక అభ్యర్థి తీసుకొని రాబోయే క్యాబినెట్లో విస్తరణలో కూడా ఖచ్చితంగా కూడా ముస్లింలకు చోటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు రంజాన్ తోఫా పర్యాలు కూడా ప్రభుత్వం జరుగుతుంది. అనేక కార్యక్రమాల ద్వారా ముస్లింల యొక్క అభ్యున్నతికి పనిచేసే ప్రభుత్వం ఒక వాస్తవాలకి అనుగుణంగా దగ్గరగా పనిచేసి మాట చెప్పిన ప్రకారం పనిచేసే ముఖ్యమంత్రికి అండదండలు అందేవారికి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా 30,000 ఇచ్చే విధంగా నిర్ణయాలు, అనేక కార్యక్రమాలు వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా మీరు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమన్నా మనం చేసుకోవాలంటే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఇంకేమన్నా చేసుకోవాలన్నా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మత పెద్దలతో మాట్లాడి అందరూ కోరుకునే విధంగా పరిపాలన రాబోయే రోజుల్లో ముస్లింలకు సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే దిశగా కూడా భారీ ఎత్తున కూడా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. सबसे अच्छा वो इंसान है जिसमें अल्लाह का डर है, और अल्लाह का डर आता कैसे? अल्लाह का डर कई तरीकों से आता है। सबसे आसान तरीका अल्लाह का डर आने का अल्लाह ने रोजा एक बेहतरीन हसिया अदा फरमाया। रोजे के बारे में फरमाया हमदे खुदा का साथ हवाला लिए हुए, हवाला लिए हुए, हवाला लिए हुए, तू आ गया है ए महज़ी शान अस्सलाम, तू आ गया है ए महज़ी शान अस्सलाम, रमज़ान अस्सलाम ए रमज़ान। అందుకే రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. నగరంలోని మసీదులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రంజాన్ పండుగ సందర్భంగా ఆయా ప్రాంత ప్రజలు తమ తమ ఆప్తులకు ఆనందంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిపారు. రంజాన్ మాసమంతా ఇమాం సూచనల మేరకు ఉపవాసాలుండి నేడు ఆనందోత్సాహాలతో రంజాన్ జరుపుకుంటున్నారు. టుడే స్టైల్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు టుడే స్టైల్ వారి రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఉపవాసాలు ఉంటూ రంజాన్ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ జరుపుకుంటున్నందుకు మా టుడే స్టైల్ తరపు నుంచి శుభాకాంక్షలు. మొబైల్ హబ్ నందు అన్ని రకమైన కంపెనీ మొబైల్స్, యాక్సెసరీస్, స్పెట్స్, వ్యాలెట్స్, ఆల్ బ్రాండెడ్ యాక్సెసరీస్ లభించబడును. మా మొబైల్ హబ్ కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తిరుపతి పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు.
భారతదేశపు అతిపెద్ద సిఏ విద్యాసంస్థ శ్రీ మేధావి తిరుపతి బ్రాంచ్ తిరుపతి ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా శ్రేయభిలాషులకు, మిత్రులకు అందరికీ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రంజాన్ శుభ సందర్భంగా అల్లా దయ మనందరి మీద ఉండాలని, తన కారుణ్యాన్ని, తన దయను మనందరి మీద చూపాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. నా పేరు ఇస్మాయిల్, శ్రీ వెంకటేశ్వర ట్యాక్సీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు ఏఎంసీ తిరుచానూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ని. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు 10 రోజుల పాటు ఉపవాస దీక్షలు నిష్ఠతో చేసి మన సోదరులందరూ హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో ఎప్పుడు తిరుపతి పట్టణంలో ఉల్లాసంగా ప్రతి పండుగను కలిసి చేసుకుంటున్నాం. అదేవిధంగా హిందూ ముస్లింలు కలిసి ఈ రంజాన్ మాసాన్ని అద్భుతంగా జరుపుకోవాలని, ఆ అల్లా దయ ఎల్లవెల్ల సర్వ మానవాళిపైన ఉండాలని ఆశిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. గత 30 రోజుల కఠోర దీక్షతో ఒక్కపొద్దు నుండి భగవంతుడిని స్మరిస్తూ, భగవంతుడి నామస్మరణతో అల్లాని స్మరిస్తూ 30 రోజులు కఠోర దీక్ష చేసి ఈరోజు రంజాన్ నమాజ్కి వచ్చాము. ఈ 30 రోజులు ఆకలి ఏ విధంగా ఉంటుంది అని తెలియడానికి భగవంతుడు ఇచ్చిన 30 రోజుల ఈ కఠోర దీక్ష. ప్రపంచంలో ఆకలితో చాలామంది ప్రజలు అల్లాడుతున్నారు. అందువల్ల సామాన్య ప్రతి మనిషి ఆకలి వల్ల ఏ విధంగా ఇబ్బంది పడతాడు తెలియజేయడానికి భగవంతుడి 30 రోజులు సృష్టించారు. ఈ 30 రోజుల్లో ఏ విధంగా ఆకలి ఉంటుంది, మనం సంపాదించే సంపాదనలో ప్రతి పేదవాడికి కొంత భాగం ఇవ్వాలని భగవంతుడి ఆదేశం. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి పేదవాడికి, ప్రతి ముస్లిం ఎంతో కొంత సహాయం చేయాలని భగవంతుని యొక్క ఆదేశం. ఈ ఆదేశానుసారం ఈ 30 రోజులు కఠోర దీక్ష ఉండి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకొని ఈరోజు వాళ్ళ చేతులైన సహాయం ఖచ్చితంగా చేయాలని భగవంతుడి ఆదేశం వల్ల మేము అందరూ పాటిస్తున్నాం. చంద్రమానాన్ని అనుసరించి ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ 9వ నెల. ఈ మాసాన్ని ప్రధానమైనదిగా ముస్లింలు భావిస్తారు. దీనికి కారణం ఈ నెలలోనే ఖురాన్ గ్రంథం ఆవిష్కరింపబడిందని వారి నమ్మకం. అరబిక్ భాషలో రంజ్ అంటే కాలుతూ జ్వలించడం అని అర్థం. ఈ రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్త 4 విషయాలను ప్రబోధిస్తాడని ముస్లింల నమ్మకం. మొదటిది దేవుడిని ఆరాధించడం, తరువాత చేసిన తప్పులను మన్నించమని వేడుకోవడం, ఆ తరువాత స్వర్గాన్ని అనుగ్రహించమని కోరుకోవడం, చివరగా నరకం నుంచి విముక్తిని ప్రసాదించమని విన్నవించడం. ఇవన్నీ పాటిస్తే అంతా మంచి జరుగుతుందని ముస్లింల నమ్మకం. రంజాన్ మాసంలోని మొదటి 10 రోజులను కారుణ్య దినాలుగా, 10 నుంచి 20 రోజులను క్షమాపణ దినాలుగా, 20 నుంచి 30 రోజుల వరకు నరకం నుంచి విముక్తి కలిగించే రోజులుగా నిర్ణయించారు. ఈ మాసంలో ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. ఈ మాసంలోనే ముస్లింస్ ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. మతాలకు అతీతంగా తిరుపతిలో అందరు ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇలాంటి రంజాన్లు మరెన్నో ఆనందంగా ముస్లిం సోదరులు జరుపుకోవాలని ఆశిద్దాం. रमजान